ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయినింగ్ జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి రూరల్ పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా ఉంటామని, ఈ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి ప్రారంభించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. నేటి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలపై పరీక్షిస్తూ ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్నదాన్ని శుభ్రం చేస్తే పలు జ్వరాలు, డయేరియా నివారించవచ్చునని, ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేయాలని పనిచేస్తున్నామని, గంజాయిని కూడా పూర్తిగా అరికడతామని తెలిపారు. ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు, పరిశుభ్రత, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు 2 మాసాలు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించామని సూచించిన మేరకు జూలై 1వ తేదీ నుండి మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు అధికారులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసారం కేసులు నమోదు కావడం జరిగిందని తెలిపారు. తిరుపతి పట్టణ పరిసరాలలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. నీటి నిల్వలు చాలా కాలం పాటు ఉండడం ద్వారా కూడా డెంగ్యూ కేసులు వస్తున్నాయని తెలిపారు. స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అలాగే కాచిన నీటిని మాత్రమే తాగడం మంచిదని తెలిపారు. శానిటేషన్ కార్యక్రమాలపై మరింతగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. డ్రైనేజీ తరచుగా క్లీన్ చేయడం, కాచిన నీటిని తాగినట్లయితేనే చాలా వరకు అతిసారం తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిఐఓ శాంతకుమారి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రగిరి నియోజకవర్గానికి కలెక్టర్ గారు వచ్చి దాన్ని ప్రారంభించడం చంద్రగిరి నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పామో శాంతి భద్రత కానీ, పరిశుభ్రత కానీ, ఇంటి స్థలాల్లో ఇంటి కానీ, తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదేవిధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్తో ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. డిపిఆర్ని కూడా మన ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎస్సీ గారు కూడా మాకు ఇవ్వడం జరిగింది.